నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. హైకోర్టులో ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. ఇవాళ కూడా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినిపించారు. ఇంకొక వైపున జంధ్యాల రవిశంకర్ ఇది పూర్తిగా దురుద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమని తన వాదనలు వినిపించారు. ఆర్టికల్ 243 ప్రకారం మాత్రమే ఎన్నికల కమిషనర్ నియామకం ఉంటుంది. ఆర్టికల్ 200ని బేస్ చేసుకొని మేము చేశామని ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఇది పూర్తిగా తప్పుడు వ్యవహారం అంటూ జంధ్యాల రవిశంకర్ వాదించారు. అసలు ఏం జరుగుతోంది? ఎలాంటి ఈ ఈ ఈ వాదనల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ఆర్టికల్స్ 200, 243 ఏం చెబుతోంది? అదేవిధంగా చీఫ్ జస్టిస్ మున్సిపల్ చట్టాన్ని ఎందుకు అమెండ్ చేయలేదు అన్న ఒక ప్రశ్నని ప్రభుత్వానికి వినిపించారు. అసలు ఈ మున్సిపల్ చట్టాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉందా ఒకవేళ ఎన్నికల కమిషనర్ని తొలగిస్తే? ఇవన్నీ మనం మాట్లాడదాం. నాతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ ఉన్నారు. వెల్కమ్ నరేష్ గారు. నమస్తే రగ్గర్. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం అంటే ఈ పదవీ కాలాన్ని తగ్గించే విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కేసు వ్యవహారం కోర్టులో నడుస్తోంది. హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న వ్యవహారం. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ. కరోనా టైంలో కూడా ఈ డెసిషన్ ప్రభుత్వం తీసుకోవడం ఒక పెద్ద దుమారం రేగింది. ఏం జరుగుతుంది, కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ వాదనలు ఒకసారి మనం గమనిస్తే ఈ ఆర్టికల్ 200, ఆర్టికల్ 243 మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఏంటి ఆ 2 ఆర్టికల్స్? ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఈ ఆర్టికల్ 243 ఏదైతే ఉందో ఎలక్షన్స్ టు ది పంచాయతీస్ అని చెప్పి సూచిస్తుందండి. దీని ప్రకారం మాత్రమే పంచాయతీలకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎలక్షన్ కమిషనర్ గారికి పవర్స్ ఉన్నాయి అనేది మరి ఆ యొక్క ఆర్టికల్ చెప్తుందండి. అయితే అదే ఆర్టికల్ 243 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏంటి అంటే కనుక ఎలక్షన్ కమిషనర్ గారిని ఏ విధంగా తొలగించాల్సి వస్తే అని చెప్పి కూడా చెప్తుందండి. దాని ప్రకారం ఏం చెప్తుంది అంటే కనుక 243 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే కనుక ఎలక్షన్ కమిషనర్ షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హీజ్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఇన్ లైక్ మేనర్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జ్ అని చెప్పి చెప్తుందండి. అంటే ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారిని తొలగించాలి అంటే కనుక ఆ తొలగించే విధానము ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగిస్తారో ఆ విధంగా తొలగించాలి అని చెప్పి చెప్తుందండి. అయితే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా తొలగించాలి అనేది మరి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుందండి. అయితే ఏ విధంగా తొలగించాలి అనేది మళ్ళీ అది ఆర్టికల్ 217లో సూచిస్తుందండి. ఆర్టికల్ 217 ప్రకారము ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారము ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అంటారండి. అంటే పార్లమెంట్లో ఉభయ సభల్లో 2/3 మెజార్టీ తోటి బిల్లు పెట్టి ఆ బిల్లు ఆమోదం పొంది ప్రెసిడెంట్ గారికి పంపిస్తే ప్రెసిడెంట్ గారి ఆమోదంతో మాత్రమే మరి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారిని తొలగించాలి అనేది దాని యొక్క పూర్తి సారాంశం అండి. అయితే దీనికి విరుద్ధంగా మరి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మరి ఎవరైతే కనుక రమేష్ కుమార్ గారు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎలక్షన్ కమిషనర్ గారు, ఆయన్ని ఆర్డినెన్స్ నెంబర్ 5/2020 ప్రకారము మరి ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఆ ఆర్డినెన్స్ని గవర్నర్ ద్వారా ఆమోదింపజేసుకుని ఆయన యొక్క పదవి కాలాన్ని ఇక్కడ రిమూవ్ అనే దగ్గర సెసెస్నేట్ అంటే పదవి కాలాన్ని కుదించడము అనే ఒక టెక్నికల్ గ్రౌండ్ యాడ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఆయన పదవి కాలం 5 సంవత్సరాలు ఏదైతే కనుక గత ప్రభుత్వం నియమించిందో దాన్ని 3 సంవత్సరాలు కుదించింది. అంటే ఆ యొక్క ఆర్డినెన్స్ ప్రకారము ఆయన ఆల్రెడీ 3 సంవత్సరాల పదవి కాలం అయిపోయింది కాబట్టి ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగాను, అదేవిధంగా ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని అమెండ్ చేసి సెక్షన్ 200లో సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 యాడ్ చేసి ఆయన యొక్క సర్వీస్ కానీ ఆయన యొక్క అలవెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా అమెండ్ చేసి ఆయన్ని తొలగించి 3 జీవోలు తీసుకుని వచ్చి, ఒకటి ఆయన సర్వీస్కి సంబంధించి అలవెన్సెస్ కానీ, అదేవిధంగా ఇంకొక జీవో ఆయన తొలగింపుకి సంబంధించి, అదేవిధంగా 3వ జీవో ఏదైతే కనుక కనకరాజు గారిని మరి మాజీ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నూతన ఎలక్షన్ కమిషనర్ గారుగా నియమిస్తూ మరి జీవో తీసుకురావడం జరిగిందండి. మీరు లాస్ట్ వీడియోలో అనుకుంటా నా ఇంటర్వ్యూలోనే మీరు అన్నారు, చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించింది. ఎప్పుడు తప్పులో పప్పులో కాలేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి చాలా టెక్నికల్ గా డైరెక్ట్ గా ఎన్నికల కమిషనర్ ని తప్పించకుండా ఆయన పదవీ కాలాన్ని కుదిస్తూ ఆయన తప్పించే ప్రయత్నం చేసింది అని. మళ్ళీ ఇంకా ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు రేజ్ అవుతున్నాయి? ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే కనుక లాస్ట్ వీడియోలో చాలా టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించింది అన్నానో ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను. అంటే ఏదైతే కనుక ఆర్టికల్ 243 సబ్ క్లాస్ 2లో
మరి ఎలక్షన్ కమిషనర్ గారిని ఏ విధంగా రిమూవ్ చేయాలి అని చెప్పి మాత్రమే ఉంది. అదే విధంగా పదవి కాలాన్ని ఏ విధంగా తగ్గించాలని మాత్రం లేదండి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి అతన్ని తొలగించాలి అంటే గనక ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల చేతుల్లో లేదు కాబట్టి తెలివిగా ఆయన యొక్క పదవి కాలాన్ని తగ్గించారండి. అయితే ఆ తెలివి అక్కడ వరకు మాత్రమే పరిమితమైందండి. సో కానీ చట్టం ముందు అది ఎంతవరకు నిలబడుతుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడు యాక్చువల్ గా ఎవరైతే కనుక ఈ 13 పిటిషన్స్ పడినాయండి ఆయన యొక్క ఏదైతే కనుక పదవి కాలం సెసెషన్ చేయడం మీద ఆ 13 పిటిషన్లు విచారించే క్రమంలో సీనియర్ న్యాయవాదులు మరి అప్పీర్ అయ్యి వాళ్ళ యొక్క వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనలు వినిపించే క్రమంలో కూడా ఈ ఆర్డినెన్స్ నెంబర్ 5/2020 ఏదైతే ఉందో అది మరి రెట్రోస్పెక్టివ్ మేనర్ తో అప్లై చేశారండి. అంటే ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టము భావితరాలకి మరి అప్లై అయ్యేలాగా ఉండాలి తప్ప మరి అంతకు ముందు తరానికి అప్లై అయ్యేలాగా ఉండకూడదండి. అంటే రెట్రోస్పెక్టివ్ మేనర్ లో ఉండకూడదు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా విషయాల్లో చెప్పిందండి. లా ఆల్వేస్ లుక్స్ ఫార్వర్డ్ నాట్ బ్యాక్వర్డ్ అని చెప్పి. సో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పని ఏంటి అంటే కనుక ఆ ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ ఆర్డినెన్స్ ని ఒకటి ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కనుక రెట్రోస్పెక్టివ్ మేనర్ లో మరి అప్లై చేయడం అనేది ఒకటండి. రెండోది ఏదైతే కనుక మరి రమేష్ కుమార్ గారి పదవి కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి సెసెషనేట్ చేస్తా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో మరి ఈ కరోనా మహమ్మారి ప్రబలుతున్న కాలంలో మరి అర్జెంట్ గా ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అదే విధంగా పొలిటికల్ క్వశ్చన్స్ కదా, ఇప్పుడు కోర్టులో డిస్కషన్ అంతా కూడా రాజ్యాంగం ప్రకారంగా చట్టాల ప్రకారంగా జరుగుతుంది. టెక్నికల్ గ్రౌండ్స్ కరెక్ట్ గా ఉంటే ఇంకా కేసును కొట్టేయడమే కదా. అంటే ఒకటండి ఎందుకు తీసుకురావాల్సింది వచ్చింది రాజకీయం కాదండి, ఇది టెక్నికల్ గ్రౌండే. అంటే ఏదైనా ఒక చట్టం చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఆర్డినెన్స్ రూపంలో ఎస్పెషల్లీ ఆర్డినెన్స్ అంటే కనుక మన అందరికీ తెలిసిందే. అంటే మరి అసెంబ్లీని సమావేశం ఏదైనా ఒక చట్టం రూపొందించాలి అంటే కనుక అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టిన తర్వాత ఒకవేళ రాష్ట్రానికి 2 సభలు ఉంటే కనుక అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటే కనుక 2 సభల్లో పాస్ అవ్వాలి, దాని ద్వారా గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది చట్టం అండి. కానీ ఆర్డినెన్స్ అంటే కనుక ఇవన్నీ రాకోకుండా ఆగమేఘాల మీద చేసేది ఆర్డినెన్స్ అండి. సో మరి ఇక్కడ ఆర్డినెన్స్ చేయడానికి కూడా కారణాలు మరి రూపొందించాలండి. ఎందుకంటే సఫిషియెంట్ గ్రౌండ్స్ లేకోకుండా యూనిలేటరల్ డెసిషన్ తీసుకుంటాం అంటే కనుక రాజ్యాంగానికి వ్యతిరేకం అండి అది. సో ఇది పొలిటికల్ గ్రౌండ్ ఏమాత్రం కాదండి. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చిన వాటి మీద ఆర్డినెన్స్ తీసుకుని వస్తాను అంటే కనుక అది ఒక చట్టం రూపొందించుకున్నాం కాబట్టి ప్రతిదానికి ఆ చట్టం రూపొందించుకున్న ప్రకారం ప్రతిదానికి కొన్ని వ్యాలిడ్ రీజన్స్ గ్రౌండ్స్ మనం అప్లై చేయాలి. కానీ ఇక్కడ ఆర్డినెన్స్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రీజన్ ఏంటి అంటే కనుక ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మేము ఈ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ ఆర్డినెన్స్ లో ఎక్కడ కూడా ఆ విషయాన్ని పొందుపరచడం కూడా ఒక గ్రౌండ్ కింద మరి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ గ్రౌండ్ కింద తీసుకుని మరి హైకోర్టులో వాదనలు వినిపించడం జరుగుతుందండి. ఈ ఆర్టికల్ 200 ఏం చెప్తోంది అంటే ఈ ఆర్టికల్ 200 ప్రకారం డెసిషన్ తీసుకున్నారు, 243K ప్రకారం తీసుకోలేదన్నది కదా పిటిషనర్ తరపు న్యాయవాది వాదన. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది ఏంటి అంటేనండి ఆర్టికల్ 243K ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి మరి తీసే అధికారం లేదు అనేది వాదన. ఇంకొకటి ఏంటంటే 200 కదండి 243ZA అండి. అంటే 243ZA ఏంటి అంటే ఎలక్షన్స్ టు ది మున్సిపాలిటీ అండి. అంటే ఇప్పుడు ఏదైతే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయనకి పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్స్ కండక్ట్ చేసే అధికారం ఉందండి. సో 243K పంచాయతీలకి ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధానాన్ని సూచిస్తుంది. అదే విధంగా 243ZA మున్సిపాలిటీస్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధానాన్ని చూపిస్తుందండి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే కనుక మరి ఆయన యొక్క పదవి కాలాన్ని తగ్గించడానికి 243K ప్రకారము పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకొచ్చింది తప్ప 243ZA ప్రకారం మున్సిపాలిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి అమెండ్మెంట్ చేయలేదండి. చీఫ్ జస్టిస్ క్వశ్చన్ రైజ్ చేసింది ఇదే కదా మున్సిపల్ అమెండ్మెంట్ అండి. సో చీఫ్ జస్టిస్ గారు కూడా వాదనలు వినిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున ఎవరైతే కనుక న్యాయవాదులు అపీర్ అయ్యారో ఆయన వాళ్ళ ముందు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి పంచాయతీలకి మున్సిపాలిటీస్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేసే అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ ని అమెండ్ చేసి 5 సంవత్సరాల్లో పదవి కాలం ఉన్న వ్యక్తిని 3 సంవత్సరాలు కుదించి ఆయన పదవి కాలం అయిపోయింది కాబట్టి ఆయన తీసేశారు, కొత్త ఆయన్ని మరి ఎలక్షన్ కమిషనర్ కింద నియమించారు. మరి ఆ విధంగా ఒక
పంచాయతీలు కండక్ట్ చేయడానికి ఒక వ్యక్తి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇంకొక వ్యక్తి ఏ విధంగా ఉంటారు? ఆ విధంగా మీరు మరి మున్సిపాలిటీ యాక్ట్ ని అమెండ్ చేయలేదు కదా అని చెప్పి మరి క్వశ్చన్ రేజ్ చేయడం జరిగిందండి. సో అదే ప్రధాన వాదన కింద నిన్న జరిగిందండి. ఏం జరగబోతుంది మీ అంచనా ఏంటి? అంటే ఇక్కడ ఒకటండి, ఆబ్వియస్లీ ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు ఆ చట్టం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వము ముందుగా రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్స్ ఉంటారు కాబట్టి సలహా ఇవ్వడానికి, అదేవిధంగా ఇంకా న్యాయ నిపుణులు ఉంటారు కాబట్టి ఆ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఒక చట్టాన్ని ఏ విధంగా రూపొందించాలి, ఆ చట్టం రూపొందించే క్రమంలో ఫర్దర్ గా ఇటువంటి లీగల్ ట్యాంగిల్స్ కానీ లీగల్ కాన్సిక్వెన్సెస్ కానీ ఎదురైతే అని చెప్పి మరి ఒక లీగల్ డెసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలివిగా ప్రవర్తించామని చెప్పి ఏదైతే గనక ఆర్డినెన్స్ పాస్ చేసిందో, అయితే ఈ యొక్క సెసెషనేట్ అనే పదాన్ని టెక్నికల్ గా తెలివిగా ఉపయోగించిన ఆ చట్టాన్ని అప్లై చేసే విధానం మాత్రం కొద్దిగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది అని మాత్రం మనం భావించాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు వరకు జరిగిన తీర్పులు గనక మనం తీసుకున్నట్లయితే గనక సుప్రీంకోర్టు దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్పెషల్ ఈ రెట్రోస్పెక్టివ్ మేనర్, ప్రోస్పెక్టివ్ మేనర్ మీద చాలా తీర్పులు మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం ఏదైనా ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టం ప్రోస్పెక్టివ్ మేనర్ లో ఉండాలి తప్ప రెట్రోస్పెక్టివ్ మేనర్ లో ఉండకూడదు అనేది చట్టం అండి. అదేవిధంగా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆగమేఘాల మీద ఆ ఆర్డినెన్స్ పాస్ చేయడానికి ఎందుకు పాస్ చేయాల్సి వచ్చింది, దానికి సహేతుకమైన కారణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో పొందుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే ఇక్కడ ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఏదైతే కనుక అమెండ్మెంట్ చేసి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసిందో ఆ ఆర్డినెన్స్ ఈ రమేష్ కుమార్ గారి 5 సంవత్సరాల పదవి కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ వ్యక్తి అయితే కనుక కమిషనర్ కింద నియమించబడతాడో ఆ వ్యక్తికి అప్లై అవుతుంది తప్ప రమేష్ కుమార్ గారికి అప్లై కాదు అనేది ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఆబ్వియస్లీ దీని ప్రకారం మాత్రమే మరి కోర్టులో వాదనలు ముందుకెళ్తాయి అని చెప్పి మనం భావించాలండి. కోర్టు కొట్టేసే అవకాశం కూడా ఉండొచ్చా? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో నార్మల్ గా మన యొక్క జ్యుడిషియరీ వ్యవస్థను తీసుకుంటే కనుక 3 టైర్ జ్యుడిషియరీ సిస్టమ్ మన ప్రజాస్వామ్యంలో ఉందండి. అంటే కింది కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు అని చెప్పండి. అంటే ఇప్పుడు హైకోర్టులో ఒక కేసు అంటే ఇద్దరు పార్టీస్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఒక కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఏదో ఒక వ్యక్తికి మాత్రమే తీర్పు అనుకూలంగా వస్తుందండి. ఎవరైతే కనుక అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో అతనికి అబ్సల్యూట్ రైట్ ఉందండి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఆ యొక్క కేసుని తీసుకెళ్ళడానికి. కాబట్టి ఈ యొక్క హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా అగ్రీవ్డ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క కేసుని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి అబ్సల్యూట్ రైట్స్ ఉన్నాయండి. అయితే తీసుకెళ్తారా లేదా అనేది మరి వాళ్ళ యొక్క విచక్షణ అధికారం కాబట్టి మనం వేచి చూడాలండి. చూద్దాం ఏం జరుగుతుందో, హైకోర్టు ఎలాంటి డెసిషన్ ఇస్తుంది అన్నది చూడాలి. మొత్తానికి ఇది ఒక పొలిటికల్ రాజకీయ దుమారం అయితే రేపుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుంకర నరేష్ గారు. థ్యాంక్ యూ. ఇది సుంకర నరేష్ తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.